ఫైనల్లీ యానిమే జంప్ ఫెస్ట్ అయితే వచ్చేసింది. చాలా మందికి అసలు యానిమే జంప్ ఫెస్ట్ అంటే ఏంటో తెలియదన్నమాట. వాళ్ళందరికీ సింపుల్ గా చెప్పాలంటే ఇది జపాన్ లో జరిగే అతిపెద్ద యానిమే ఈవెంట్. ఇది ప్రతిసారి జపాన్ లో జరిగిద్ది. ఇంకా జరిగిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది అన్నమాట. కానీ ఈ సంవత్సరం ఒక్క అప్డేట్ కాదు బ్రో, లిటరల్లీ చాలా అంటే చాలా ఆసమ్ అప్డేట్స్ వచ్చాయి. స్పెషల్లీ వన్ పీస్ ఫ్యాన్స్ మన ఓడా సెన్సే మీకోసం ఒక స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ అది చదివిన తర్వాత నేను లిటరల్లీ షాక్ అయిపోయా. మీరు వింటే బట్టలు చింపేసుకుంటారు. సో ఇంకేం తెచ్చకుండా లెస్ట్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఒక స్పెషల్ యానిమే నుంచి. అదే మై హీరో అకాడమియా. మన మై హీరో అకాడమియా యొక్క ఫైనల్ సీజన్ రీసెంట్ గానే ఎండ్ అయిపోయింది, మీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు యానిమే ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది అనమాట. ఈ ఎపిసోడ్ మే 12 న రాబోతుంది 2026 లో. ఇందులో ఫైనల్ వాల్యూమ్ 431 అయితే కవర్ చేయబోతున్నారు. అండ్ అది చాలా బాగుంటుంది అనమాట. అది చూడడానికి మీరు 4 months వెయిట్ చేయాలి. అంటే వాళ్ళు ఆబ్వియస్లీ యానిమేట్ చేయాలి కదా, సో వాళ్ళకి టైం పట్టింది. సో మీరైతే దాదాపు 4 months వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత కొత్త ఎపిసోడ్ ఎంజాయ్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ యానిమే న్యూస్ అప్డేట్ వచ్చేసి బ్లాక్ క్లోవర్ బ్రో. లిటరల్లీ చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత బ్లాక్ క్లోవర్ యొక్క ఒఫీషియల్ సీజన్ 2 ట్రైలర్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ దట్ వాజ్ రియల్లీ ఆసమ్. బట్ సీరియస్లీ ఈ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. యానిమేషన్ ఈజ్ రియల్లీ పీక్. ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉండిద్ది, వెళ్ళి ఆ ట్రైలర్ ని చూడొచ్చు. ట్రైలర్ అంటే గుర్తొచ్చింది, మన బ్లీచ్ ఫైనల్ సీజన్ యొక్క ట్రైలర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. మన బ్లీచ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇయర్ దాని ఫైనల్ సీజన్. ఈ ఇయర్ జంప్ ఫెస్టాలో లిటరల్లీ చాలా క్రేజీ న్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఆ బ్లీచ్ యొక్క ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే వెయిట్ చేస్తున్నా ఐజన్ యొక్క ఆ బంకాయ్ చూడడానికి. ఈ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా ఆసమ్ గా ఉంది. ఒకవేళ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉండిద్ది, సో వెళ్ళి చెక్అౌట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ ట్రస్ట్ మీ గైస్, నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా బ్యాడాస్ గా ఉండబోతుంది. ఇంకా మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అసలు like seriously, are you kidding me? I got reincarnated as a slime season 4 లో literally 60+ ఎపిసోడ్ ఉండబోతున్నాయి. అండ్ దిస్ ఇస్ ద హ్యూజ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ యానిమే బ్రో. మీ ఫేవరెట్ యానిమే యొక్క సీజన్ 4 లో లిటరల్లీ 60+ ఎపిసోడ్స్ అంటే క్రేజీ రైట్. ఈ సీజన్ 4 లో మొత్తం 5 కోర్స్ ఉండబోతున్నాయి అనమాట. సో 5 కోర్స్ లో సగం ఎపిసోడ్స్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. మీరు ఈ యానిమేని లిటరల్లీ ఈ ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏప్రిల్ లో వీళ్ళు స్పెషల్లీ 2 కోర్స్ ని రిలీజ్ చేస్తారనమాట. ఒక కోర్ కి ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయో ఇప్పుడే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, బట్ 2 కోర్స్ అయితే ఏప్రిల్ లో రాబోతున్నాయి. ఇప్పుడు ఈ అప్డేట్ ని వినిన తర్వాత మన తెస్రా ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఫేర్ అండ్ ఫ్యాన్స్ కి అయితే నా దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అదే సీజన్ 2 లో జస్ట్ 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. నో ఇట్స్ ఏ సాడ్ న్యూస్. వాళ్ళు అట్లీస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ అయినా పెట్టాల్సింది, కానీ వాళ్ళు జస్ట్ ఒక 10 ఎపిసోడ్స్ పెడుతున్నారు. పైగా ఈ యానిమే తెలుగులో వస్తుంది. అది కొంచెం గుడ్ న్యూస్ మన తెలుగు యానిమే ఫ్యాన్స్ కి. నాకు తెలిసి యానిమేటర్స్ ఫేర్ అండ్ మాంగాని కాటప్ చేయాలని అనుకోవట్లేదు. అందుకనే వాళ్ళు కొంచెం స్పేస్ వదిలి జస్ట్ 10 ఎపిసోడ్స్ మాత్రమే యానిమేట్ చేస్తున్నారు. దీని వల్ల ఏమైందంటే వాళ్ళకి కంటెంట్ అయిపోదు అనమాట. మాంగా కూడా వెళ్తూ ఉండిద్ది. అలాగే నెక్స్ట్ సీజన్ ని యానిమేట్ చేయడానికి వీళ్ళకి ఎపిసోడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా మన నెక్స్ట్ యానిమే న్యూస్ వచ్చేసి డాక్టర్ స్టోన్ ఫైనల్ కోర్. ఇది ఏప్రిల్ 2026 రిలీజ్ అయింది. ఒక ట్రైలర్ కూడా దీనికోసం వదిలేశారు. ఒకవేళ ట్రైలర్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా మన ఫైనల్ న్యూస్ వచ్చేసి వన్ పీస్. లిటరల్లీ మన ఓడా సెన్సే ఎన్ని అప్డేట్స్ ముఖానికి వేసి కొట్టారంటే ఏది ఫస్ట్ చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లా. కానీ మనం ఎల్బఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటిగా మనకి ఎల్బఫ్ యొక్క ట్రీజర్ అలాగే ఒక కీ విజువల్ కూడా వదిలారనమాట. ఇంకెవరైనా వాటిని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఆ ట్రీజర్ ని మీరు చూడొచ్చు. నిజానికి ఆ ట్రీజర్ నేను మీతో పాటు కలిసి చూద్దాం అనుకున్నా, బట్ చూడడానికి ఒక ఫోన్ లేదు. పైగా ట్రీజర్ కూడా అంత పెద్దదేం కాదనమాట, జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే. అలానే ఆ ట్రీజర్ ని చూపించిన వాళ్ళు కోఆపరేట్ చేసి ఛానల్ ని లేపేస్తారు. సో రిస్క్ అయితే నేను తీసుకోవాలని అనుకోవట్లా. డిస్క్రిప్షన్ లో లింక్ ఉండిద్ది, వెళ్ళి ఆ ట్రీజర్ ని చూడండి. ఇంకంతేకాదు మ్యాన్ మార్క్ బై ఫ్లేమ్స్, ఆ వ్యక్తి 2026 లో మీకు మాంగాలో కనబడబోతున్నాడు అని చెప్పి మన ఓడా సెన్సే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసేసారు ఈ విషయాన్ని చెప్పి. ఇఫ్ యు గైస్ డోంట్ నో, మన ఓడా సెన్సే ఒకప్పుడు చెప్పారు మ్యాన్ మార్క్ బై ఫ్లేమ్స్ వచ్చినప్పుడు వన్ పీస్ దాని ఎండింగ్ లో వెళ్ళబోతుంది. ఇంకా ఫైనల్ పోనోగ్లిఫ్ కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంది అని చెప్పి మన ఓడా సెన్సే మెన్షన్ చేశారు. కానీ మన ఓడా సెన్సే ఇక్కడ ఇండైరెక్ట్లీ చెప్పేశారు మన లూఫీకి లాఫ్ట్ టైల్ కి వెళ్లే దారి ఈ ఇయర్ లాస్ట్ లోనే దొరికిద్ది. సో లాస్ట్ వరకు మన లూఫీకి తెలిసిపోయింది అనమాట లాఫ్ట్ టైల్ కి ఎలా వెళ్ళాలో. అండ్ సీరియస్లీ గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ వన్ పీస్ యొక్క స్పేసింగ్ ఇలాగే ఉంటే గనక ఒక 5-6 ఇయర్స్ లో వన్ పీస్ ఎండ్ అయిపోయింది. అండ్ స్పెషల్లీ మన ఓడా సెన్సే ఈ జంప్ ఫెస్ట్ లో ఒక స్పెషల్ మెసేజ్ అయితే ఇచ్చారనమాట. సో పదండి ఈ మెసేజ్ ని కలిసి రీడ్ చేద్దాం. జంప్ ఫెస్ట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి హలో, ఐ యామ్ ఇచి
కేనిచిరో ఓడా. నేను నా ఎడిటర్ ని అడిగా నెక్స్ట్ ఇయర్ యొక్క సమరీ చెప్పమని. వాడు లిటరల్లీ బ్లా 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 ఏదేదో చెప్పిండు. బట్ తను నాకేదైతే చెప్పాడో అవన్నీ నేను మీకు చెప్పకూడదు. కానీ నేను కొన్ని విషయాలు అయితే చెప్తున్నా. వన్ పీస్ యొక్క కొత్త యానిమే యొక్క ప్రోగ్రెస్ కూడా బానే నడుస్తుంది. పైగా వన్ పీస్ యొక్క లైవ్ యాక్షన్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ చాపర్ యొక్క కొంచెం ఫోటేజ్ ని చూశాను. చూసిన ప్రతిసారి కూడా నా నోట్ల నుంచి వచ్చింది ఒకటే, సో క్యూట్ అని. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత కూడా మీరు అందరూ అదే అంటారని కోరుకుంటున్నా. అండ్ స్పెషల్లీ యాక్టర్స్ మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వాళ్ళ పనులు చేశారు. ప్రాబబుల్లీ అలాబాస్తా కూడా అయిపోయిందని అనుకుంటున్నా. ఇవన్నీ మీరు నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు. పైగా నేను మీ అందరికి వన్ పీస్ యొక్క కొత్త మూవీ గురించి చెప్దామని అనుకుంటున్నా. కానీ నాకైతే కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయన్నమాట, మూవీ గురించి నువ్వేం చెప్పకూడదని చెప్పి. సో అందుకనే మూవీ గురించి నేనేం చెప్పట్లా. కానీ మూవీ సిచ్యువేషన్ వచ్చేసి కొంచెం బ్యాడ్ గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు యానిమేట్ చాలా బాగా చేద్దామని అనుకుంటున్నారు. దసరా వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనమాట. వాళ్ళు నాకు రిలీజ్ డేట్ కూడా చెప్పొద్దన్నారు. ఎందుకంటే ఒకవేళ నేను మీ అందరికి ఆ రిలీజ్ డేట్ చెప్పేస్తే మీరు అందరూ తొందరగా చేయండి అని చెప్పి ప్రెషర్ పెడతారు. దాని వల్ల యానిమేటర్స్ ఆ ప్రెషర్ లోకి వచ్చి సరిగ్గా యానిమేట్ చేయరు అనమాట. మొత్తం హర్రీగా చేసి పడేస్తారు. సో దట్స్ వై నేను మీ అందరికి ఆ రిలీజ్ డేట్ అయితే చెప్పట్లా. బట్ అది తొందరలోనే వచ్చింది. మీరు అందరూ పేషెంట్ గా వెయిట్ చేయండి అని చెప్పి మన ఓడా సెన్సే చెప్తారు. కానీ మన ఓడా సెన్సే ఒక మాటలు వినిన తర్వాత మనకైతే ఒక విషయం అర్థమైపోయింది. వన్ పీస్ మూవీ అయితే ఇప్పటిలో రావట్లేదు అనమాట. రావడానికి చాలా టైం పట్టింది. ఇంకా దీని తర్వాత మన ఓడా సెన్సే వన్ పీస్ యొక్క మాంగా గురించి మాట్లాడతారు అనమాట. అంటే వన్ పీస్ యొక్క మాంగాలో ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో దాని గురించి కొన్ని విషయాలు మనకి చెప్తారు. ఇక్కడ మన ఓడా సెన్సే చెప్తారు, నాకు తెలుసు మీరందరూ చాలా అంటే చాలా రోజుల నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇందులో మనం ఒక ఫ్లాష్ బ్యాక్ టు ఇంకో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి హిస్టరీ మొత్తాన్ని తెలుసుకున్నాం. కానీ ఇది మొత్తం ఎండ్ అయ్యేటప్పటికి ఒక పెద్ద బ్యాంగర్ తో ఎండ్ అయ్యింది. ఇక్కడ ఈ లైన్ గురించి మనం కాసేపు మాట్లాడుకుంటే మన ఓడా సెన్సే ఇక్కడ మెన్షన్ చేశారు ఎల్బఫ్ యొక్క ఎండింగ్ ఒక బ్యాంగర్ తో ఎండ్ అయ్యిద్దని. ఇక్కడ ఎల్బఫ్ యొక్క ఎండింగ్ ఇక అవ్వలేదు. మన ఓడా సెన్సే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. దాని అర్థం ఎల్బఫ్ యొక్క లాస్ట్ లో ఏదో పెద్దది జరగబోతుంది గైస్. ఇక్కడికి ఎవరో రాబోతున్నారు. ఇలా నేను ఎందుకు అన్నానంటే దీని నెక్స్ట్ లైన్ చూడండి. We will get to the island that only king of pirate has reached previously. ఇక్కడ మన ఓడా సెన్సే లిటరల్లీ లాఫ్టర్ గురించి టీచ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మన ఓడా సెన్సే మెన్షన్ చేస్తారు, the man with the buns curve will appear, characters who never met before will finally meet. ఫస్ట్ దానికి ఆన్సర్ మనకు తెలిసిందే. ఓడా సెన్సే ఇక్కడ చెప్పేశారు అనమాట. నెక్స్ట్ ఇయర్ ద మ్యాన్ విత్ బన్స్ కార్స్ రాబోతున్నాడు అని చెప్పి 2026 లో మనకు కనబడబోతున్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు కలుసుకోలేని క్యారెక్టర్స్ ఇక ఫైనల్లీ కలుసుకుంటారా అని చెప్పి ఇక్కడ రాసింది. సో మేబీ ఇక్కడ మన ఓడా సెన్సే లూఫీ ఇంకా డ్రాగన్ గురించి మాట్లాడుతున్నాడేమో. ఇంకా నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇట్స్ రియల్లీ గోటెడ్, అనదర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ విల్ ఫైనల్లీ కమ్స్ టు ఫేస్. అండ్ నాకు తెలిసి ఇక్కడ 100% మన షాంక్స్ ఇంకా బ్లాక్ బీర్డ్ గురించి మన ఓడా సెన్సే మాట్లాడుతున్నారు అనమాట. మీ అందరికి తెలిసిందే మన షాంక్స్ ఎప్పటి నుంచో మన బ్లాక్ బీర్డ్ కోసం వెతుకుతున్నాడు. సో మేబీ వీళ్ళిద్దరు తొందరలోనే ఫేస్ టు ఫేస్ కలవబోతున్నారు అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా బ్రో. నెక్స్ట్ ఇయర్ అసలు ఏమేమి జరగబోతుంది. లిటరల్లీ ఇక్కడ మన ఓడా సెన్సే చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ విల్ బి ఏ ఇయర్ ఆఫ్ ఎన్కౌంటర్స్. ఇంకా ఈ స్టోరీ కూడా ఇప్పుడు నడుస్తున్న స్పీడ్ లో కన్నా ఇంకా తొందరగా నడవబోతుంది. నా ఏజ్ కూడా కొంచెం పైకి వెళ్తుంది కాబట్టి నేను కొంచెం నా హెల్త్ మీద ఫోకస్ చేస్తూ మీ అందరితో కలిసి ఈ వన్ పీస్ యొక్క జర్నీని కంప్లీట్ చేస్తా అని చెప్పి మన ఓడా సెన్సే చెప్పిండు. లిటరల్లీ ఇక్కడ మన ఓడా సెన్సే చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ బ్యాడాస్ గా ఉండబోతుందని. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ గైస్. సో ఈ వన్ పీస్ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నిజానికి జంప్ ఫేస్ లో ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చాయి. ఒకవేళ ప్రతి ఒక్క అప్డేట్ ని మీరు డీటెయిల్ గా చూడాలంటే మీరు మన టెల్చి బ్రో ఛానల్ లోకి వెళ్ళి ఈ వీడియోని చూడొచ్చు. మనోడు లిటరల్లీ అన్ని అప్డేట్స్ నాడు చెప్పేశాడు. ఒకవేళ మీరు డీటెయిల్ గా చూడాలనుకుంటే మీరు వెళ్ళి ఆ వీడియోని చెక్అౌట్ చేయొచ్చు. సో వీడియోని చూస్తే కనుక కామెంట్స్ లో #FromRA Telugu సంథింగ్ ఏదో రాసేయండి. ఇంకిందరితో ఈ వీడియో అయితే అయిపోయింది. నిజానికి ఇంకొంచెం పెద్ద వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. సో ఈ 3 days కొంచెం బిజీగా ఉంటాయి. ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. ఐ హోప్ తొందరగా చేస్తానని అనుకుంటున్నా. కానీ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం 27K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.